ఈ చెప్పు ఆ చెప్పు వాని ఎందుకు దంతలేరు ఆ రవికి కిషోర్ అంటోని సుప్రీంకోర్టు మీద జడ్జి చేస్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చెప్పుడు కాకుండా రవికి ఆ కిషోర్ అంటోని ఇంకా 100 చెప్పులతో కొట్టవచ్చు కదా దళితులు. చైతన్యం చచ్చిపోయినా అది నో దిస్ ఈజ్ నాట్ ద వే. ఇట్లా రాదు. మనకి సమన్యాయం కావాలంటే ఇట్లా ముచ్చట్లు చెప్తే రాదు. గ్రౌండ్ లెవెల్లో రైతులు పోరాటం చేసినట్టు చేస్తేనే వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు మేల్కోండి, పిచ్చినా కొడుకులు లెక్క ఐకమత్యంగా అండి, ఒక జేఏసీకి ఏర్పడండి. ఓకే, పార్టీలకు అతీతంగా కొట్లాడండి. అర్థమైందా? ఇప్పుడు బీసీ బిల్లు ఇది కంపల్సరీ పాస్ చేయాలంటే గవర్నర్ గాని ఆఫీస్ ముందు, రాజ్భవన్ ముందు నిరంతరం ధర్నా చేయాలి. అక్కడ రోడ్ల మీద అసలు ట్రాఫిక్ స్తంభన చేయాలి. అప్పుడే మనకేమన్నా సాధ్యమవుతుంది. ఒక్క ఉద్యమాలే చచ్చిపోయినాయి. ఆ యొక్క ఎంతసేపు టీవీలో ముచ్చడి ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలే చచ్చిపోయినాయి. ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఓకే.